Hey everybody, welcome back to our YouTube channel Spoken English with Syamala. మన ప్రీవియస్ వీడియోలో బట్టలకి ఉతకటానికి సంబంధించినటువంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకున్న ఈరోజు ఈ వీడియోలో సంక్రాంతికి సంబంధించినటువంటి వొకాబులరీని వాటిని సెంటెన్సెస్లో ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. పిడకలు మరియు గొబ్బెమ్మలు, దురదృష్టం తొలగిపోవడం, పాలు పొంగించడం, పాయసం చేయడం, భోగి పండ్లను తలపై పోయడం, కోడి పందాలు, ఎడ్ల పందాలు, దిష్టి మరియు గంగిరెద్దు ఇట్లాంటి వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అలానే మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్. సంక్రాంతి ఒక 3 రోజుల పండగ. ఇట్స్ ఎ 3-day ఫెస్టివల్. 3 days ఫెస్టివల్ అని చెప్పకూడదు. ఇట్స్ ఎ 3-day ఫెస్టివల్. ఎందుకంటే 3-day అనేది అడ్జెక్టివ్. 3 రోజుల అంటున్నాం కాబట్టి 3-day అని చెప్పాలి. అదే 3 రోజులు అంటే 3 days అని చెప్పాలి. మొదటి రోజున భోగి పండుగను జరుపుకుంటారు. రెండవ రోజున సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. మూడవ రోజున కనుమ పండుగను జరుపుకుంటారు. భోగి ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ద ఫస్ట్ డే, సంక్రాంతి ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ద సెకండ్ డే అండ్ కనుమ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ద థర్డ్ డే. భోగి పండుగ రోజున భోగి మంటలు వేస్తారు. ఏమేస్తారు ఆ రోజు? భోగి మంటలు వేస్తారు. బాన్ ఫైర్స్ ఆర్ లిట్ ఆన్ భోగి డే. బాన్ ఫైర్స్ ఆర్ లిట్ ఆన్ భోగి డే. భోగి మంటలు అన్న చలి మంటలు అన్న ఒకటే కదా. చలి మంటల్ని బాన్ ఫైర్స్ అంటాము. అలానే భోగి మంటల్ని కూడా మనం బాన్ ఫైర్స్ అని అంటాము. పిడకలు మరియు కట్టెలతో భోగి మంటలు వేస్తారు. పిడకలు మరియు కట్టెలతో భోగి మంటలు వేస్తారు. భోగి మంటలు ఎట్లా వేస్తారు? భోగి మంటలు వేయాలంటే వేటిని యూజ్ చేస్తారు? పిడకలు మరియు కట్టెల్ని యూజ్ చేసి భోగి మంటలు వేస్తారు. బాన్ ఫైర్స్ ఆర్ లిట్ విత్ కౌ డంగ్ కేక్స్ అండ్ వుడ్. బాన్ఫైర్స్ ఆర్ లిట్ విత్ కౌ డంగ్ కేక్స్ అండ్ వుడ్. పిడకలు అంటే కౌ డంగ్ కేక్స్ అని అర్థం ఇంగ్లీష్లో. పనికిరాని చెత్తను భోగి మంటలలో వేస్తారు. పిడకలు కట్టెలతో పాటు భోగి మంటల్లో ఇంకా ఏమేస్తారు? పనికిరాని చెత్తను కూడా వేస్తారు కదా. పనికిరాని చెత్తని అన్వాంటెడ్ మెటీరియల్స్. అన్వాంటెడ్ మెటీరియల్స్ ఆర్ టాస్డ్ ఇంటూ బాన్ఫైర్స్. అన్వాంటెడ్ మెటీరియల్స్ ఆర్ టాస్డ్ ఇంటూ బాన్ఫైర్స్. మనం ఈ టాస్ యొక్క మీనింగ్ని కుకింగ్ వొకాబులరీలో నేర్చుకున్నాము. అంటే ఏంటి? నెయిదర్ పుట్ నార్ త్రో. ఇన్ బిట్వీన్ చెప్పాలి అనుకున్నప్పుడు టాస్ అని యూస్ చేయాలి. ప్రజలు పెద్ద పెద్ద ముగ్గులతో వాకిళ్లను అలంకరించుకుంటారు. పీపుల్ డెకరేట్ ద పోర్చెస్ విత్ హ్యూజ్ రంగోలీస్. పీపుల్ డెకరేట్ ద పోర్చెస్ విత్ హ్యూజ్ రంగోలీస్. వాకిళ్ళు అంటే పోర్చెస్ అని అర్థం. వాటి మీద గొబ్బెమ్మలను ఉంచుతారు. వేటి మీద? ముగ్గుల మీద గొబ్బెమ్మలను ఉంచుతారు. దే ప్లేస్ కౌడంగ్ బాల్స్ ఆన్ ద రంగోలీస్. దే ప్లేస్ కౌడంగ్ బాల్స్ ఆన్ ద రంగోలీస్. గొబ్బెమ్మలు అంటే కౌడంగ్ బాల్స్ అని అర్థం ఇంగ్లీష్లో. ఇలా ముగ్గుల మీద గొబ్బెమ్మలను పెట్టడం వలన ప్రజలు ఏమని నమ్ముతారంటే వాళ్ళ యొక్క దురదృష్టం తొలగిపోతుంది అని నమ్ముతారు. సో దురదృష్టం తొలగిపోవడాన్ని ఇంగ్లీష్లో రిమూవింగ్ ఆఫ్ బ్యాడ్ లక్ అని చెప్తాము. ఇలా చేయటం వల్ల వాళ్ళ దురదృష్టం తొలగిపోతుందని వాళ్ళు నమ్ముతారు. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ బై డూయింగ్ దిస్ దేర్ బ్యాడ్ లక్ విల్ బి రిమూవ్డ్. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ బై డూయింగ్ దిస్ దేర్ బ్యాడ్ లక్ విల్ బి రిమూవ్డ్. ఇది రైతులకు పంటలు చేతికి వచ్చే సమయం. ఇది రైతులకి పంటలు చేతికి వచ్చే సమయం కదా. సంక్రాంతి అంటేనే పంటలు చేతికి వచ్చే సమయం. దీనిని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ద టైమ్ వెన్ ఫార్మర్స్ గెట్ దేర్ క్రాప్స్. ఇట్ ఈస్ ద టైమ్ వెన్ ఫార్మర్స్ గెట్ దేర్ క్రాప్స్. తర్వాత ఏం చేస్తారు? పాలు పొంగిస్తారు. భోగి పండుగ రోజు ఏం చేస్తారు? పాలు పొంగిస్తారు. ఈ రోజున పాలు పొంగిస్తారు. మిల్క్ ఈజ్ అలౌడ్ టు బాయిల్ ఓవర్ ఆన్ దిస్ డే. మిల్క్ ఈజ్ అలౌడ్ టు బాయిల్ ఓవర్ ఆన్ దిస్ డే. పాలు పొంగించడం అంటే అలౌడ్ టు బాయిల్ ఓవర్ అని అర్థం. ఇంకా ఏం చేస్తారు? ఈరోజు పంటలు చేతికి వస్తాయి. కొత్త బియ్యం ఇంట్లో ఉంటాయి కాబట్టి కొత్త బియ్యము, పాలు, బెల్లంతో పాయసం చేస్తారు. పాయసం ఆర్ అ స్వీట్ డిష్ ఇస్ మేడ్ విత్ న్యూ రైస్, మిల్క్ అండ్ జాగరీ. పాయసం ఆర్ అ స్వీట్ డిష్ ఇస్ మేడ్ విత్ న్యూ రైస్, మిల్క్ అండ్ జాగరీ. బెల్లం అంటే జాగరీ అని అర్థం. పాయసంని పాయసం అనే చెప్పొచ్చు, లేదా ఆ స్వీట్ డిష్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. ఇంకా ఏం చేస్తారు? ఈరోజు సాయంత్రం పూట చిన్నపిల్లలకి భోగి పండ్లు పోస్తారు కదా.
ఎందుకు పోస్తారు భోగి పండ్లని? పిల్లలకేమన్నా దిష్టి తగిలితే దిష్టి తగలకుండా ఉండటానికి భోగి పండ్లని మరియు ఫ్లవర్స్‌ని వాళ్ళ నెత్తి మీద పోస్తారు. సో, చిన్న పిల్లలకి భోగి పండ్లను తలపై పోస్తారు. ద చిల్డ్రన్ ఆర్ షవర్డ్ విత్ ఫ్లవర్స్ అండ్ జుజుబ్ ఫ్రూట్స్. ద చిల్డ్రన్ ఆర్ షవర్డ్ విత్ ఫ్లవర్స్ అండ్ జుజుబ్ ఫ్రూట్స్. జుజుబ్ ఫ్రూట్ అంటే రేగి పండ్లు. అయితే ఆ రేగి పండ్లని ఏమంటారు ఆ రోజు? భోగి పండ్లు అని అంటారు. ఎందుకంటే భోగి రోజు పోస్తున్నారు కాబట్టి వాటిని భోగి పండ్లు అని చెప్తారు. సో, రేగి పండు ఇన్ ఇంగ్లీష్ జుజుబ్ ఫ్రూట్స్. దిష్టి పోవడానికి దీన్ని జరుపుకుంటారు. ఎందుకు జరుపుకుంటారు దీనిని? దిష్టి పోవడానికి. దిష్టి పోవటానికి దీనిని జరుపుకుంటారు. దీనిని ఇంగ్లీష్‌లో ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ టు వార్డ్ ఆఫ్ ఎన్ ఈవిల్ ఐ. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ టు వార్డ్ ఆఫ్ ఎన్ ఈవిల్ ఐ. దిష్టి పోవడాన్ని ఇంగ్లీష్‌లో వార్డ్ ఆఫ్ ఎన్ ఈవిల్ ఐ అని చెప్పాలి. సంక్రాంతి రోజు స్పెషాలిటీ ఏంటి? సంక్రాంతి రోజున కోడి పందాలు మరియు ఎడ్ల పందాలు నిర్వహిస్తారు. సంక్రాంతి రోజు కోడి పందాలు మరియు ఎడ్ల పందాలు నిర్వహిస్తారు. దీనిని ఇంగ్లీష్‌లో ద బుల్ రేసెస్ అండ్ కాక్ ఫైట్స్ ఆర్ ఫ్యూ ఫేమస్ సెలబ్రేషన్స్ ఆఫ్ దిస్ డే. ద బుల్ రేసెస్ అండ్ కాక్ ఫైట్స్ ఆర్ ఫ్యూ ఫేమస్ సెలబ్రేషన్స్ ఆఫ్ దిస్ డే. కనుమ రోజున పశువులను పూజిస్తారు. కనుమ is the third day of the festival, and on this day, cattle are worshipped. The cattle are worshipped on Kanuma day. The cattle are worshipped on Kanuma day. వెరీ వెరీ స్పెషల్ ఏంటిది? గంగిరెద్దు. దీన్ని మనం బాగా ఆంధ్రప్రదేశ్‌లో చూస్తుంటాము. గంగిరెద్దుని ఇంగ్లీష్‌లో డెకరేటెడ్ బుల్ అని అంటాము. డెకరేటెడ్ బుల్. గంగిరెద్దుకు ప్రజలు బట్టలు మరియు డబ్బు సమర్పిస్తారు. దీనిని ఇంగ్లీష్‌లో పీపుల్ ఆఫర్ క్లోత్స్ అండ్ మనీ టు ద డెకరేటెడ్ బుల్. పీపుల్ ఆఫర్ క్లోత్స్ అండ్ మనీ టు ద డెకరేటెడ్ బుల్. గంగిరెద్దుకు ప్రజలు బట్టలు మరియు డబ్బులు సమర్పిస్తారు. సో 3 డేస్ అయిపోయాయి కదా! సో, కనుమ రోజుతో సంక్రాంతి ముగుస్తుంది. సంక్రాంతి ఎండ్స్ విత్ దిస్ డే. Thank you for watching. Don't forget to subscribe our channel, and if you like this content, don't forget to click the like button. Hasta luego. Adios.